హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ అడవి మనిషి నవల్లోని రెండవ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. ఈ అడవి మనిషి నవల ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో బహుమతి పొందిన నవల. ఈ అడవి మనిషి రెండవ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథేమిటో ఒకసారి చూద్దామా. కాలేజీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఎక్స్కర్షన్కి వచ్చిన ఒక విద్యార్థిని చిన్నప్పటి నుంచి పుస్తకాలలో చదువుతున్న అడవి మనిషిని కలవాలని వెతుక్కుంటూ వెళ్తుంది. అతని జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలని, విపులంగా చెబితే కథలా రాయాలని ఉందని అతనితో అంటుంది. ఆ విద్యార్థిని ఆసక్తికి ముచ్చటపడి అడవి మనిషి తన గత జీవితం గురించి చెప్పటం మొదలు పెడతాడు. తన బాల్య స్మృతులలో అమ్మ నాన్నల కన్నా నాన్నమ్మ జ్ఞాపకాలే ఎక్కువని, వాళ్ళ నాన్నమ్మ గోపెమ్మ కబుర్లతో మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రెండవ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా. అడవి మనిషి నవల రెండవ భాగం. అలా ఏ సందర్భంలోనైనా ఏ కొంచెం అవకాశం వచ్చినా ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉండేది. రాత్రిపూట పడుకునేటప్పుడైతే కథలు చెప్పడం తప్పనిసరి. ఆ సమయానికి నాన్నమ్మకి కొత్త కథ ఏది గుర్తుకు రాకపోతే చెప్పిందే అయినా మళ్ళీ చెప్పమని వింటూ నిద్రపోవటం అలవాటుగా ఉండేది. నాన్నమ్మ చెప్పే ఏ కథలో అయినా నీతి నిజాయితీల ప్రస్తావన తప్పకుండా ఉండేది. కబుర్లు చెప్పినా కూడా అంతే. నలుగురితో కలిసిమెలిసి ఉండటం, సాయం చేస్తే కలిగే సంతృప్తి, ఆనందం ఎంత విలువైనవో లాంటి విషయాలే ఎక్కువగా చోటు చేసుకునేవి. నా ఉద్దేశంలో బాల్యంలో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చెప్పే కథల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుందని. పెద్దయ్యాక వాళ్ళ ఆలోచనల్లో పెద్దవాళ్ల ద్వారా విన్న నీతి కథల ప్రభావం తప్పకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళ వలన సమాజానికి మంచి జరుగుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోయినా చెడు మాత్రం జరగదని అనుకుంటాను. వాళ్ళ ప్రవర్తన వల్ల ఎవరికైనా హాని జరుగుతుందేమోననే వెరపు ఉంటుంది. అది కూడా పరోక్షంగా సమాజానికి జరిగే మేలే కదా. ఒక్క నిమిషం మీ మాటలకు అడ్డొచ్చినందుకు మన్నించి నా సందేహానికి జవాబు చెప్పండి అన్నాను. ఏమిటన్నట్లుగా చూస్తుంటే, మీరు పెద్దగా చదువుకోలేదని చెప్పినట్లు గుర్తు. నిజమేనంటారా? నాకు అలా అనిపించడం లేదు మరి అన్నాను. ఆయన ఎందుకని అని ప్రశ్నించకముందే నేనే మళ్ళీ అన్నాను. మీ భాష వింటుంటే నాకు అనుమానం వచ్చిందండి. చిరునవ్వుతో చెప్పారు. నేను చదువుకోలేదంటే డిగ్రీలు లేవని అర్థం కానీ పుస్తకాలు మాత్రం చాలానే చదివాను. మా ఊళ్ళోనే నరసింహమూర్తి గారనే ఓ గొప్ప ఆయన ఉండేవారు. వారింట్లో బీరువాల నిండా ఎన్నెన్నో పుస్తకాలు ఉండేవి. అవి మాత్రమే కాదు, నా దృష్టికి ఏ పుస్తకం వచ్చినా చదవాలనే తహతహ ఉండేది. కేవలం నా మాటల్ని బట్టే అటువంటి అభిప్రాయానికి వచ్చావంటే ఇక్కడ నాకు ఓ విషయం గుర్తుకు వచ్చి సరదాగా చెప్పాలనిపిస్తోంది. ఒకరోజు మా నాన్నమ్మని చూసిపోవటానికని 4-5 పల్లె నుండి వచ్చారు. ఉదయం 9 గంటలకు వచ్చిన వాళ్ళు సాయంకాలం వరకు నాన్నమ్మతో కాలక్షేపం చేసి తిరిగి 4 గంటల బస్సులో వెళ్ళిపోయారు. వాళ్ళున్నంత వరకు అందరూ గలగలా కబుర్లు చెప్పుకోవడమే. నాన్నమ్మ ఎవరెవరివో పేర్లు చెప్పి వాళ్ళ సంగతులు అడగడం, వాళ్ళేమో అడగని వాళ్ళ కబుర్లు విశేషాలు కూడా ఏకరువు పెట్టడం. వచ్చింది 4-5 అయినా ఓ 40 మంది చేరినట్లుగా మా ఇంట్లో ఒకటే సందడి. వాళ్ళ యాసలో మాటలు చెప్పడం నాకు చేత కాదు కానీ ఓ 2-3 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏటే అప్పా, ఈడకొచ్చాక మా ఊసే లేదు నీకు, ఓ పాలైనా చూడ్డానికి ఊరికి రాలేదు కందా అంటే ఇంకొక ఆమె ఏం వస్తుంది, మనవడి మురిపంలో పడి మర్చిపోనాదిలే అంటూ రారా అబ్బిగా అని పిలిచి నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకుంది. స్వంత ఊరిని మర్చిపోవటం అంటే కన్న తల్లిని కాదనుకోవడమే కదూ, పనిలో పడి వీలుగాక అంతే. మా ఓడు అక్కడికి వచ్చినప్పుడల్లా ఇదే మాట అనేవాడు. కన్నపిల్లల్ని మర్చిపోతారేట్రా ఎదవా అనేదాన్ని, పనులతో తీరుబడి దొరక్క అంతేగాని అంది నాన్నమ్మ. ఈసారి నేనే నాన్నమ్మను ఊరికి తీసుకొస్తానండి అనగానే అందరూ పెద్దగా నవ్వుతూ అమ్మో బొడ్డోడికి ఎంత అభిమానమో అంటూ మురిసిపోయారు. నాకు కొంచెం సిగ్గనిపించింది కూడా. వాళ్ళంతా వెళ్ళిపోయాక నాన్నమ్మతో అన్నాను, నువ్వింత ఆనందంగా నవ్వుతూ కబుర్లు చెప్పడం ఎప్పుడూ చూడలేదు, ఈరోజే చూశాను. ఇక్కడికి వచ్చాక నీకు ఈ ఆవులు గేదెల పనితో తీరుబడి దొరకటం లేదు కదా, నిన్ను పంపించమని నాన్నకు చెప్తానుండు. భలేవాడివిరా, మీ నాన్న ఈ మాట ఎన్నిసార్లు అన్నాడో నీకేం తెలుసురా, ఈ మధ్యనేగా అక్కడికి వెళ్ళొచ్చాను, ఎప్పుడో మళ్ళీ వెళ్ళొచ్చులే అని అశ్రద్ధ చేశానంతే. ఇప్పుడు నువ్వే వాళ్ళకి చెప్పావుగా, అలాగే ఎప్పుడో ఓసారి నీకు బడి లేనప్పుడు వెళ్ళొద్దాంలే అంది.
వాళ్ళని చూసినప్పుడు, కబుర్లు చెప్తున్నప్పుడు నాన్నమ్మ మొహంలో ఎంత వెలుగో, ఎంత ఆనందమో. నాన్నమ్మ, నిజం చెప్పు, నీకు ఈ ఊళ్ళో అంత బాగుండలేదు కదూ? ఈరోజు ఉన్నంత ఆనందంగా ఇంతకు మునుపెప్పుడు నువ్వు నాకు అలా కనిపించలేదు అని అడిగాను. నాన్నమ్మ చిన్నగా నవ్వి నా తల మీద సుతారంగా మొట్టింది. నీకు అలా అనిపించిందా అందు కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ. అవును, నీ భాష కూడా వాళ్ళతో మాట్లాడేటప్పుడు మారిపోయింది. అబ్బో, వాళ్ళ మాటలకు ఆ యాసకి నాకు భలే నవ్వొచ్చింది కూడా అన్నాను. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఆనందంగానే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. అప్పుడు మీ తాతతో కలిసి ఉండటం, అలవాటైన ఊర్లో బంధు బలగం మధ్య ఆనందంగా రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు అంతే, కొడుకుతో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా నెమ్మదైన కోడలతో కలిసి ఉండటం, నాకు ఇష్టమైన పశుపోషణతో కాలక్షేపం చేయగలగటం, ఆ పైన అన్నిటినీ మించి ముత్యం వంటి మనవడి ముచ్చట్లతో రోజులు పరుగులు పెడుతున్నట్లుగా గడిచిపోవడం. ఇంతకంటే నాకు ఇంకేం కావాలరా? ఏ పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకుంటూ బ్రతకటం తెలుసుకోగలిగితే ఎక్కడైనా సరే ఆనందంగా ఉండగలం. తెలిసిందా? ఇంకోటి, ఏ యాస అయినా భాష ఒకటే కదా, భావం తెలియజేయడమే కదా, అవునా? అందుకే వాళ్ళని చూసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఒడిలో చేరినంత సంబరం అన్నమాట. ఇప్పుడు మనసు మాటి మాటికి ఇటువైపు లాగుతుంది. అప్పుడు అక్కడి నుండి ఇక్కడికి వచ్చి 4 రోజులు ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది. అలాగని ఇద్దరం ఇక్కడే ఉండిపోతే మామూలు అయిపోయేదేమో. ఏంటో, నీకు అర్థమయ్యేట్లు చెప్పగలుగుతున్నానో లేదో అంటూ నిట్టూర్చింది. మరి ఇప్పుడు ఇక్కడే ఉంటున్నావుగా, మామూలుగా ఉండి నీకు అంత బాగా లేదన్నమాటేగా? నా ఆలోచనకు వచ్చిన సందేహాన్ని బయటపెట్టాను. నా స్థానం ఇక్కడే అని నిర్ణయం అయిపోయాక చెప్పానుగా, ఈ పరిస్థితులకు బాగా అలవాటు పడి ఆనందంగానే ఉన్నాను. పైగా మామూలుగా కాకుండా రోజు కొత్త రకంగా గడిచిపోవటానికి ముఖ్య కారణం ఉంది, అది నువ్వే అంటూ పకపక నవ్వింది. ఆ మాట నాకు ఆనందం కలిగించినా ఆశ్చర్యంగా చూస్తూ, అదెలా అని అడిగాను. నీదేమో ఎదుగుతున్న వయసా, నీ ఎదుగుదలను గమనిస్తూ నువ్వు బడి నుండి వచ్చాక నీ కబుర్లన్నీ వింటూ చెప్పుతూ కథలెన్నో కలబోసుకుంటూ ఇద్దరం మంచి నేస్తాల్లా కూడా ఉంటున్నామా? మరి నా మాట నిజమే కదా అంది నవ్వు మొహంతో. నాన్నమ్మ ఏ విషయమైనా ఎంత బాగా చెప్తుంది అనుకుంటూ ఆశ్చర్యపోయాను. నాన్నమ్మ మాటలు నిజంగా గొప్పగా ఉంటాయా, లేక నాన్నమ్మ అంటే నాకున్న ఇష్టం వల్ల నాకు అలా అనిపిస్తుందా? ఆ వయసులో నాకు కలిగిన సందేహమే అది. నేను రోజు అలవాటుగా పెందలాడే ఇంట్లో వాళ్లతో పాటుగా లేచేవాడిని కదా. నా పనులన్నీ చకచకా పూర్తి చేసుకుని ఆదరా బాదరా ఇంత చెద్దన్నం కూడా తినేసి పుస్తకాల సంచి భుజానికి తగిలించుకుని పాల్ క్యాన్తో వెళ్తున్న నాన్న వెంట నరసింహమూర్తి గారింటికి వెళ్ళేవాడిని. వాళ్ళింట్లో ఒకవైపున ఉండే వరండాలో 2 స్తంభాల మధ్య ఉన్న గట్టు పైకెక్కి కూర్చుని సంచిలోని పుస్తకాలన్నీ పరుచుకుని చదువుకోవడమో రాసుకోవటమో చేస్తుండేవాణ్ణి. బడి టైం అవగానే అక్కడే వాల్ కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండే మూర్తిగారికి చెప్పి సంచి తీసుకుని పరిగెత్తేవాణ్ణి. ఆయన మధ్య మధ్యలో లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉండేవారు. ఆ ఇంటికి 2 వైపులా రోడ్డు ఉండటంతో అటూ ఇటూ గేట్లు వరండాలు ఉండేవి. అటు పక్క వరండాలో మూర్తిగారి కోసం వచ్చేవాళ్లు బెంచీల మీద కూర్చుని ఉండేవాళ్ళు. వాళ్లతో మాట్లాడి మళ్ళీ ఇటువైపు వచ్చి కూర్చుండేవారు. నేనేం చదువుతున్నానో, బడిలో ఏం చెప్తున్నారో, పరీక్షల సంగతి ఇలాంటి వాకప్ చేస్తూ ఏవో సలహాలు ఇస్తుండేవారు. నరసింహమూర్తి గారి పర్యవేక్షణలో అని మాత్రమే కాకుండా అక్కడ కూర్చుని చదువుకుంటే ఆ ఇల్లు పరిసరాలు అన్నీ కూడా నాకు చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయని నాన్నకో నమ్మకం ఉండేదని నాకు అనిపిస్తుంది. నాన్నమ్మలాగే నాన్న కూడా పాలేర్లు పితికి తెచ్చిన పాల నుండి కొన్ని పాలు ఒక క్యాన్లోకి తీసుకుని వేరే పెట్టేవాడు. మిగతా పాలను పాలేర్లు వాడుకల వాళ్ళకి పోయటానికి తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ క్యాన్ని కూడా నాన్నే శుభ్రంగా తోమటం నేను చూశాను. అప్పుడే ఒకసారి నాన్న అడిగాను, నాన్నమ్మంటే దేవుడి పట్ల ఉన్న భక్తి కొద్దీ గుడికి పాలు అలా తీసుకుని వెళ్తుంది కానీ నువ్వు కూడా ఇదేంటి నాన్న నరసింహమూర్తి గారింటికి స్వయంగా తీసుకెళ్ళి ఇవ్వడం ఎందుకు అని. నాన్న చిరునవ్వుతో చెప్పాడు, మా అమ్మకి దేవుడి పట్ల ఎంత భక్తి ఉందో ఈ మూర్తిగారంటే నాకు అంతకు మించిన గౌరవం అభిమానం ఉన్నాయి. అంటే అర్థం కాక అడిగాను. మనం ఈరోజు ఇలాంటి స్థితిలో ఉన్నామంటే దానికి కారణం నరసింహమూర్తి గారే. ఆ కుటుంబం పట్ల భక్తి గౌరవాల కొద్దీ మా నాన్న వద్దంటున్నా వినకుండా పాలు స్వయంగా ఇచ్చి వచ్చేవాడు. ఆ తర్వాతవే అమ్మకాలు అన్నమాట. వారి చేతి చలవ వల్లే పాల వ్యాపారం ఎంతగా పెరిగిందని
మా నాన్న గట్టిగా నమ్మాడు. ఏదో అంతంత మాత్రంగా ఉండే రాబడితో అప్పటి రోజులు ఇబ్బందిగా గడుస్తుండేవి. తర్వాత ఈ నరసింహమూర్తి గారి దయ వలన ఆదాయం పెరిగి పశువుల్ని కొనటము, 10 మందిని పోషించగల స్థాయికి చేరుకోవడం జరిగింది. అంటే నరసింహమూర్తి గారు ఆవులు గేదెలు కొనుక్కోవటానికని డబ్బు అప్పిచ్చారా నాన్న? అప్పు ఇస్తే తీర్చేవాళ్ళం, వడ్డీతో సహా చెల్లించగలిగితే ఇంకా బాగుండేది. అలా కాకుండా మూర్తిగారు మనకు చేసిన సాయం మామూలుది కాదు. గొప్ప మనసున్న వాళ్ళు మాత్రమే అలా చేయగలరు. నరసింహం గారి తండ్రి బాగా పేరున్న రాజకీయ నాయకుడు. నాకు సరిగ్గా తెలవదు కానీ ఆయనకు ఏవో పదవులు కూడా ఉండేవనుకుంటా. వారి దగ్గరకు పెద్ద స్థాయి నాయకులు, ప్రభుత్వాధికారులు ఏవో పనుల మీద వచ్చి వెళ్తూ ఉండేవారు. వారి నుండి ఎన్నెన్నో సాయాలు పొందిన ఊరి ప్రజలు ఆయన్నో దేవుడిగా భావించి గౌరవించేవాళ్ళు. మన ఊళ్ళో ఆయన మాటకు తిరుగు ఉండేది కాదు. ఒకరోజు ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తే దినం రోజు బ్రాహ్మణులిద్దరికి దానం ఇవ్వటానికి గాను ఈ మూర్తిగారు తన చిన్నాన్నతో కలిసి సంతకు వచ్చారు. అంతకు 2 రోజుల ముందే మాకున్న ఆవులు 2 ఏదో తెలియని జబ్బుతో చనిపోతే కనీసం పాలిచ్చే ఒకదాన్నైనా కొనాలని ఇంట్లో ఉన్న డబ్బుతో మేము ఆ సంతకే వచ్చాం. ఆ రోజంతా ఎన్ని బేరాలు సాగించినా మా దగ్గరున్న డబ్బుకు సరిపడా ధరగలదేదీ దొరకలేదు. ఇక చేసేదేం లేక నాన్న నేను ఇంటి మొహం పట్టాం. నరసింహమూర్తి గారిది నాది ఇంచుమించు ఒకటే వయసు. దేన్ని కొనకుండా ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నారని ఆరా తీస్తే మా నాన్న ఏదో చెప్పబోతోంటే నేనే ముందుగా మా దగ్గరున్న డబ్బుకు సరిపడా ఏదీ దొరకలేదనే నిజాన్ని చెప్పేశాను. అప్పుడు ఆయన ఒకే ఒక క్షణం ఆలోచించి, అయితే ఈ ఆవుల్ని మీరు తీసుకెళ్ళండి, మేము ఇంకో ఏర్పాటు చేసుకుంటాం అనేసరికి మా నాన్న చాలా కంగారు పడ్డాడు. ఆ మాటకు అంగీకరించలేదు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు సాగాయి. మూర్తిగారు చిన్నాన్నకి ఏం చెప్పాలో తెలియనట్లుగా అయోమయంగా నిలబడిపోయారట. తీసుకోమని ఒకరు, వద్దని ఇంకొకరు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అనే ఆశ్చర్యం కూడా ఆయనలో స్పష్టంగా కనిపించింది. చిన్నపిల్లాడివి బాబు, నా మాట విను. రేపు జరగాల్సిన కార్యక్రమం కంటే నా అవసరం పెద్దదేమీ కాదు. రేపు అన్నీ సక్రమంగా జరగకపోతే పెద్దవాళ్ళు నొచ్చుకుంటారు. దానికి మేం కారణం కావటం నాకు ఇష్టం లేదని నాన్న ఖండితంగా చెప్పేసరికి ఆవుల్ని తోలుకు వెళ్తున్న పాలేరు వెంట వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే మేము ఇంటికి వచ్చేసాం. అయితే కాసేపటికే అనుకోని విధంగా ఆవుల్ని వెంటబెట్టుకుని పాలేరుతో సహా వాళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చారు. మూర్తిగారు చిన్నాన్నే ఈసారి మా నాన్నకు నచ్చ చెప్పారు. మా వదిన కూడా మా వాడి మాటలను అంగీకరించింది. ఇంకో మాట కూడా చెప్పమంది. రేపటి రోజున దానంగా ఇవ్వాల్సిన ఆవుల్ని మీకు ఇస్తేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, వాటికి పోషణ బాగా ఉంటుందని అంది. రేపటి కార్యక్రమంలో దానం ఇవ్వటానికి గాను ఆవుల వెండి ప్రతిమల్ని కొనుగోలు చేయటానికి పట్నానికి మనిషిని వదిని పంపించింది. ఆ మాటలకు మా నాన్న కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోయాయి. అంత గొప్ప ఆయన పేరు మీద ఆ ఆవుల్ని స్వీకరించగలగడం ఎంతటి పుణ్యమో అని నాన్న చాలా మురిసిపోయాడు. తండ్రి గుణగణాల్ని అంత చిన్న వయసులోనే పుణికిపుచ్చుకున్న మూర్తిగారని పదే పదే దీవించాడు కూడా. ఆ కృతజ్ఞతను వెల్లడి చేయడానికన్నట్లు ముందుగా వాళ్ళింటికి పాలు తీసుకెళ్లే పద్ధతిని మా నాన్న పాటిస్తే నేను ఇప్పటికీ కొనసాగిస్తున్నానన్నమాట. అంత చిన్న వయసులోనే నరసింహమూర్తి గారు అలా చేయటం నాకు విభ్రాంతి కలిగించింది. ఒక్క క్షణం తర్వాత మళ్ళీ మా నాన్నే చెప్పాడు. మూర్తిగారి తండ్రి కూడా ఒక సందర్భంలో ఎవరితోనో చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. పుణ్యం వస్తుందని దానాలు చేయడం కంటే మనకు తెలిసిన మన చుట్టుపక్కల వాళ్ళ అవసరాలను గమనించి సాయం చేయడమే మంచి పని అనిపిస్తుంది నాకు అన్నారు. అప్పుడు నాకు అంతగా అర్థం కాలేదు కానీ తర్వాత కొంచెం పెద్దయ్యాక ఆ మాటలకు అర్థం అవగతం అయింది. తల్లిదండ్రుల భావాలు, ఆలోచన ధోరణి చాలా వరకు పిల్లలపై ప్రభావం చూపిస్తాయనేది అందుకేనేమో నరసింహమూర్తి గారి తండ్రి ఆలోచన విధానాన్ని బట్టి ఎవరికో దానం ఇచ్చే బదులు మా అవసరానికి ఆవుల్ని సాయంగా అందిస్తే సరిపోతుందని అనుకున్నారన్నమాట. చిన్నతనంలో పసి మనసుల్లో పెద్దల మాటలు, చేతలతో నాటబడిన బీజాలు పెద్దయ్యాకైనా మొలకెత్తుతాయి. అందుకే పిల్లలకు మంచి నీతి కథలు, మహానుభావుల సూక్తులు చెప్తుండాలని అంటారు. అంటే నీలా అన్నమాట, అవునా అన్నాను. మా నాన్న పెద్దగా నవ్వాడు. నువ్వు అడిగిన సందేహానికి చెప్పానంతేగాని నాకేమీ సూక్తులు నీతి కథలు తెలియవురా అన్నాడు. ఒక్క క్షణం తర్వాత నేను చేయలేకపోయినా ఆ పని మీ నాన్నమ్మ అమ్మ చేస్తుంటారుగా అన్నాడు చిరునవ్వుతో. మా నాన్న తనలో ఏ గొప్ప సంగతి లేదన్నట్లు వినయంగా ఉంటాడు. పెద్దయ్యాక
తన సమవయస్కుడైన నరసింహమూర్తి గారిని మీరు అంటూ మాట్లాడేవాడే తప్ప ఏనాడు నువ్వు అంటూ ఏకవచన ప్రయోగం చేయలేదు. ఒకసారి మూర్తిగారే, నేను నిన్నేమో రాఘవ అంటూ చనువుగా స్నేహంగా మాట్లాడుతుంటే నువ్వు మాత్రం మీరు గారు అంటూ నన్ను దూరం పెడుతున్నావుగా అన్నారు కొంచెం నిష్ఠూరంగానే. పిలుపు ఎలా ఉంటేనే అభిమానం ఉన్నప్పుడు ఇలాంటివి పట్టించుకోనవసరం లేదు అంటూ నాన్న తేల్చేశాడు తప్ప తన తీరు మార్చుకోలేదు. మా నాన్నని ఊళ్ళో అందరూ రాఘవయ్య గారు అని గౌరవంగా పిలుస్తారు. అందుకే నేను నాన్నని నిలదీశాను. మీరిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు, ఒకే వయసు వాళ్ళు కూడాను. ఆ పైన ఆయనే గారు అంటూ మన్నించి పిలవద్దని చెప్తున్నారు. అయినా నువ్వెందుకు వినిపించుకోవు? వాళ్ళు మనకు సాయం చేశారు నిజమే, ప్రతిగా మనము ఉచితంగా పాలు పోస్తున్నామా? మనము ఇప్పుడు ఈ ఊళ్ళో కాస్త కలిగిన కుటుంబం కిందే లెక్క కదా. నువ్వు అందరికీ అంతో ఇంతో సాయం చేస్తూనే ఉంటావుగా అన్నాను. ఉచితంగా అనే మాట వాడటం సరికాదు. ఆ అవసరం వాళ్ళకి లేదు. స్థాయి సంపదల గురించి కాదు. నా ఉద్దేశంలో ఆ కుటుంబానికి ఉన్న విలువ చాలా ప్రత్యేకం. మొదటి నుండి శ్రీమంతులైనా కొంచెం అయినా దర్పం అహంకారం ఉండవు. నేను గౌరవం ఇచ్చేది ఆ కుటుంబం సంస్కారానికే. ఇంటికి వచ్చిన బంధువుల్ని ఎంత ఆదరంగా పలకరిస్తారో పనివాళ్లను కూడా అంతే అభిమానంగా చూస్తారు. చాలా తక్కువ మంది సంపన్నులలో మాత్రమే అటువంటి సంస్కారం చూస్తాం. నేను నవ్వుతూ, నీకు తెలీదంటూనే చాలా విషయాలు చెప్తుంటావు అంటూ నవ్వాను. నాన్న కూడా నవ్వుతూ, నేను నిజమే చెప్పానురా. మన ఇంట్లోనే లెక్కిస్తే నాన్నమ్మ మీ అమ్మ తెలివైన వాళ్ళు తెలుసా. అందుకే ఏ విషయమైనా అమ్మకు చెప్పకుండా మీ అమ్మ సలహా తీసుకోకుండా చేయను. మీ అమ్మ చదువుకున్నదే కాదు, తెలివైంది కూడా. నువ్వు మాత్రం నాలా కాకుండా బాగా చదువుకోవాలి, మీ అమ్మ కంటే కూడా ఎక్కువగా, సరేనా అనేసరికి నేను కూడా నవ్వుతూ, అలాగే నాన్న అంటూనే, నీకేం తెలీదని ఒప్పుకోవడంలోనే నీ గొప్పతనం ఉంది అన్నాను. మరి మీరు ఎందుకు పెద్ద చదువులు చదవలేకపోయారు? మీ నాన్నగారికి మాట ఇచ్చారుగా మధ్యలో కల్పించుకుంటూ అడిగాను. దానికాయన, ఏది గుర్తొస్తే అది చెప్పుకుపోతున్నానమ్మా, ఆ కారణమో చెప్తాను అనగానే నేను చిరునవ్వుతో, సరే సరే అలాగే కానివ్వండి, నేను ప్రశ్నలతో అడ్డురానులేండి అన్నాను. ఇంతటితో అడవి మనిషి నవల్లోని 2వ భాగం సమాప్తం. వచ్చే వారం 3వ భాగంతో కలుద్దాం.